ఇంత హైప్ తర్వాత టాక్సిక్ మూవీ ఎలా ఉంది, యష్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యిందో లేదో చూద్దాం. సింపుల్ గా చెప్పాలంటే చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది ఈ మూవీ. సినిమాలో యష్ లుక్స్ కానీ క్యారెక్టరైజేషన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. స్క్రీన్ మీద యష్ కనిపించే ప్రతిసారి ఒక డిఫరెంట్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు డైరెక్టర్. టాక్సిక్ జస్ట్ ఒక మూవీ కాదు భయ్య, పవర్, పాలిటిక్స్, వైలెన్స్, లాయల్టీ వీటన్నిటిని ఒక మూవీలో చూపించారు. అండ్ ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో గోవా ఇంకా పోర్చుగీస్ చేతిలో ఉండేది. అండ్ ఇదే బ్యాక్ డ్రాప్ స్టోరీ మూవీకి ప్లస్ అయ్యింది. అండ్ ఈ మూవీ స్టోరీ మొత్తం రాయా అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. పవర్ కోసం జరిగే రాజకీయాలు ఒకవైపు, మోసాలు, వైలెన్స్ మరోవైపు. వీటి మధ్య రాయ తీసుకునే డిసిషన్స్ కానీ, అసలు రాయ ఎవరు, అతని గతం ఏంటి, ఈ గ్యాంగ్స్టర్ ప్రపంచంలో అతను ఎలా ఇరుక్కున్నాడు, చివరికి తన కోసం తను ఏం చేశాడు అనేదే ఈ మూవీలో చూపిస్తారు. అండ్ ఇందులో ఉండే హీరోయిన్ క్యారెక్టర్స్ కూడా ఒక్కొక్కరికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఈ మూవీలో నయనతారకి ప్లస్ అవుతుంది. ఇంకా మూవీ స్టార్టింగ్ నుంచి అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా విజువల్స్ గురించి మాట్లాడుకుంటే ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ అయితే మెయిన్ హైలైట్ గా నిలుస్తుంది ఈ మూవీకి. యష్ ఫైట్ సీక్వెన్సెస్ కూడా మామూలుగా లేవు. అండ్ వాటికి రవి బసూర్ కొట్టిన బీజిఎం కూడా థియేటర్ లో కేజీఎఫ్ స్టైల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఓవరాల్ గా టాక్సిక్ మూవీ ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. అండ్ మూవీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలాంటి బోర్ ఫీల్ లేకుండా బానే చూపించారు. అండ్ ఈ మూవీని చూసిన వాళ్ళు టాక్సిక్ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి భయ్యా.